బచ్చలమల్లి సీనియర్ దర్శకుడు దివంగత ఐవివి సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమాతో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే బెస్ట్ కమెడియన్ గా కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. నాకు సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది. దాదాపు 50కి పైగా సినిమాలో కామెడీ హీరోగా పాత్రలు చేస్తూ మంచి హిట్ సాధించాడు. కేవలం కామెడీ పాత్రలకే పరిమితం అవ్వకుండా శంభో శివశంభో, మహర్షి, నాంది లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి సీరియస్ నటుడు అనిపించుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ లేని నరేష్కు నాంది సినిమా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది. దీంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నా స్వామి రంగ చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తర్వాత సీరియస్ పాత్ర చేస్తూ ఈసారి హీరోగా బచ్చలమల్లి ప్రాజెక్టును తెరకెక్కించాడు. ఎవడి నాన్న ఎవడికి నాన్న అమ్మాయిలు బట్టలు 90వ దశకంలో తుని ప్రాంతంలో చోటు చేసుకున్న నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. దీంట్లో అమృత్ అయ్యర్ హీరోయిన్ గా సోలో బ్రతికే సోబిటా ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి, కాదు సెత్త కొట్టాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. మరి చాలా కాలం పాటు షూట్ జరుపుకున్న ఈ చిత్ర టీజర్ను ప్రమోషనల్స్ భాగంగా అమీర్పేట్లో ఉన్న అల్లు అర్జున్ థియేటర్స్లో మీడియా సమక్షంలో టీజర్ను విడుదల చేశారు. మరి ఈ టీజర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం 1.27 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్లో అల్లరి నరేష్ రఫ్ అండ్ రగడ్ లుక్లో కనిపించారు. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టు నీ బతుకుతా. మొండితనం, మూర్ఖత్వంతో అల్లరోడు కాస్త రెబల్ గా కనిపించాడు. అతని లవ్ స్టోరీ కూడా రెబల్ గానే కనిపిస్తోంది. తాను ప్రేమించే కావేరి దగ్గరకు వెళ్ళి నాకు సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉందని బచ్చలమల్లి నిజాయితీగా ప్రపోజ్ చేసే సీన్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. తన మూర్ఖత్వం వల్ల మళ్ళీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథాంశాన్ని, కొన్ని సీరియస్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతమైన బీజిఎంతో కూడిన టీజర్ను చూపించారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా బచ్చలమల్లిలో అల్లరి నరేష్ మరోసారి నాంది మూవీలాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన 1-2 పాటలు మంచి మెలోడీ మ్యూజిక్తో బాగున్నాయి. మరి క్రిస్మస్ కానుకగా పుష్ప 2 తర్వాత డిసెంబర్ 20వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్కు ఎంతటి స్థాయిలో హిట్ ఇవ్వబోతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.